పిక్చర్లో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్లో జరిగినట్టు. ఓకే, సో మీకు ఎలా అనిపించింది సార్ ఈ కైండ్ ఆఫ్ రోల్ పికప్ చేయడం అండ్ అభి గారి డైరెక్షన్? అదే నేను చెప్పాను కదా, చాలా రోజుల తర్వాత వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ నాకు నేను చేస్తున్నాను తెలుగులో ఈ పిక్చర్లో. చాలా సంతోషం అండ్ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి శరణ్య గారు. నేను 6 days వర్క్ చేశాను. 3 o'clock నా పేరు చెప్పలేదు, నేను ఒక్కరోజు యాక్ట్ చేశాను. సారీ అండి, మా యాక్టర్స్ మా ఆనంద్ గారు, అభిరామి గారు రెగ్యులర్గా అంటే కని గారిని ఒక్కరోజు 3 o'clock వరకు పెట్టాను, కానీ వాళ్ళని అయితే రెగ్యులర్గా 3 గంటల యాక్చువల్గా ఈ పిక్చర్ నా దగ్గర 17 days అడిగారు, 12 days లో ఫినిష్ చేశారు. కానీ నాకు 17 days మాట్లాడిన ప్యాకేజ్ యశ్వంత్ గారు ఇచ్చేసారు. శరణ్య గారు. సో హాయ్. యాక్చువల్గా మీ సినిమాస్ మీరు చేసేవి పర్టికులర్గా చాలా మీ క్యారెక్టరైజేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ని మీరు చూస్ చేసుకుని చేయడం మేము చూసాము ఆఫ్టర్ అంబాజీపేట తర్వాత. సో దాని తర్వాత మళ్ళీ దీంతో మీరు మాకు కనిపిస్తున్నారు అంటే ఈ పర్టికులర్గా ఈ సినిమాని చూస్ చేసుకోవడానికి, మీ క్యారెక్టరైజేషన్ చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను లేట్ వచ్చాను, యాజ్ యూ ఆల్ నో. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. సో కమింగ్ టు ద క్వశ్చన్, ఈ చూస్ చేసుకోవడానికి రీజన్ అభి గారు. ఒక సిట్టింగ్లో నేను ఓకే చెప్పేశాను, నాకు స్టోరీ నచ్చింది. ఆఫ్ కోర్స్ మీ అందరికి తెలియదు, అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది కదా, పర్టికులర్ క్యారెక్టర్స్ని పిక్ చేసుకుంటాను. క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు. అండ్ ఎందుకు చేశాను అనేది ఇంకా రిలీజ్ అయినప్పుడు యూ విల్ వాచ్. డైరెక్టర్ అభి గారు థ్యాంక్ యూ అందరికీ, ఎందుకంటే మా బాధను అర్థం చేసుకొని యాక్ట్రెస్ అభి గారు, డైరెక్టర్ అభి గారు అని సెపరేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. సో అంటే కామాఖ్య అనగానే పురాణాల ప్రకారం ఇవన్నీ చాలా అంటే స్టఫ్ ఉంటుంది. సో బేసిక్గా కామాఖ్య అనగానే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే సతీదేవి మృతదేహంతో శివుడి తాండవం అనేదే దాంట్లో వన్ ఆఫ్ ద హైలైట్ అండ్ గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్. అంటే దాని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఉంటుందని ఊహించుకుంటే, బట్ మీరు ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు కానీ పర్టికులర్గా ఈ పాయింట్ రాసుకునేటప్పుడు కానీ దీన్ని ఎలా చూపించాలి, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా కూడా కొన్ని సంఘాలు కొంచెం సీరియస్ అవుతాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కామాఖ్యను ముందుకెలా తీసుకెళ్లారు? మామూలుగా నేను ఇంతకుముందు క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టుగా అసలు అమ్మవారి గురించి వేరే వేరే డీటెయిల్స్ అంటే